దేవుడు ఆయన వెళ్ళమన్న చోటికి వెళ్ళటం, ఆయన చెప్పమన్నది చెప్పటం. ఎందుకండి ఇవన్నీ చేయాలంటే, పరలోకం నువ్వు చూడలేదు, దేవుణ్ణి మనం చూడలేదు, యేసుక్రీస్తు వారిని చూడలేదు, పరిశుద్ధాత్మను చూడలేదు, మనం ఇవేవి చూడలేదు కదా. ఇక చూడమనుకోకండి. ఇప్పటి వరకు చూడని వీటిని నీవు దేవుని కొరకు విశ్వాసంతో నిలబడితే చూస్తావు. ఈ భూమి మీద మన ఆయుష్కాలం ఆవిరి అన్నాడు చూసారా. ఓకే, మనకిచ్చినటువంటి కాంపిటీషన్ చిన్నది. మనిషి యొక్క ఆయుష్కాలం ఆవిరి అన్నాడంటే క్షణమే. ఆ క్షణంలో కొట్టేయచ్చు అనమాట పరలోకం. ఏడు దేవుడు క్షణకాలపు ఆయుష్నిచ్చేసి క్షణకాలపు ఆయుష్లోనే పరలోకం కొట్టేసే భాగ్యం ఇస్తున్నాడంటే, ఆ క్షణకాలంలోనే సిద్ధపడ్డు, ఆ క్షణకాలంలోనే బ్రతుకుతూ, ఆ క్షణకాలంలో పాపం చేయకుండా, ఆ క్షణకాలంలోనే పరిశుద్ధంగా ఉండి, నువ్వు చూడని సంగతులను నీ విశ్వాసంతో కన్ను మూసిన తర్వాత చూస్తావు ఒకరోజు. ఎంత అద్భుతంగా ఉంది. మనం ఈ జీవితంలో ఇప్పటివరకు అది వరకు చూడని దేవుణ్ణి, పరలోకాన్ని, యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మని చూద్దాం. కష్టం అనుకుంటున్నారు, కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుంది. ఇది సులువు అనుకుని నిలబడ్డావా, పడతాం పరలోకం.